ఏది అయినా ఆచి చికెన్ మసాలా. భారత్ లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తెలిపాయి. అనవసరంగా భయపడి ఇంధనాన్ని కొనుగోలు చేయొద్దని స్పష్టం చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏర్పడిందని ఊహాగానాలు వచ్చాయి. దీంతో మెట్రో నగరాలు, పలు సిటీల్లో ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇంధన నిల్వలపై తాజాగా క్లారిటీ ఇచ్చాయి. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఆన్లైన్ లో వస్తున్న వదంతులు ప్రజల్లో అనవసరమైన ఆందోళనను సృష్టించి సాధారణ సరఫరా సరళికి అంతరాయం కలిగిస్తాయని పేర్కొంది. ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లు కూడా చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించింది. ఇక తమ అవుట్లెట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కూడా తెలిపింది. ప్రజలు భయపడి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం మానుకోవాలని సూచించారు. ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎక్కడ చూసినా బంకుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. బుధవారం కూడా అలాంటి పరిస్థితి కనిపించడంతో పెట్రోల్, డీజిల్ దొరకవద్దేమో అని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడగా ఎక్కడ చూసినా బంకుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. పెట్రోల్, డీజిల్ దొరకదేమోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో బంకుల వద్దకు పరుగులు కూడా తీసి ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. దీనికి తోడు బాటిళ్లలోనూ స్టాక్ పెట్టుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. దేశంలో అటు యుద్ధానికి సంబంధించినటువంటి ప్రభావం పెద్ద ఎత్తున పడతా ఉంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ నుంచి రావాల్సినటువంటి అనేక వస్తువులు కూడా భారతదేశానికి రావడం లేదు. దీంతో పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపిస్తా ఉంది. ప్రధానంగా అటు గ్యాస్, ఆయిల్ కు సంబంధించినటువంటి అంశాలు దేశాన్ని కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రధానంగా చూసుకుంటే అటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా ప్రస్తుతం తెలంగాణలో కూడా నో పెట్రోల్ అంటూ కూడా చాలా బంకులు కూడా నో స్టాక్ అంటూ కూడా బోర్డులు పెట్టి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వము, ఇండియన్ ఆయిల్ సంస్థలు చెప్తున్నప్పటికీ కూడా ఆ క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించట్లేదు. పూర్తిగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నటువంటి సందర్భాలు 2 రోజుల నుంచి కూడా విపరీతంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి అనేక పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అటు జిల్లా కేంద్రాలలో కూడా అనేక ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బంకుల వద్ద భారీ క్యూ లైన్లు చూస్తేనే పెట్రోల్ కొరత ఉందా లేదా అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది యుద్ధం ఎఫెక్ట్ తోటి ఈ పరిస్థితి తలెత్తింది. అటు హార్మోజ్ జలసంధి నుంచి కూడా అనేక నౌకలు భారతదేశానికి వస్తున్నాయి. అటు ఎల్పీజీకి సంబంధించి, ఇటు డీజిల్, పెట్రోల్ కు సంబంధించినటువంటి అనేక నౌకలు వస్తున్నప్పటికీ కూడా ఈ డీజిల్ కొరత మాత్రం పెట్రోల్, డీజిల్ కొరత మాత్రం రాష్ట్రంలో తీరడం లేదని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈ పెట్రోల్ కొరత ఏర్పడిందన్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్రము ప్రస్తుతం దేశంలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్తా ఉంది. కావాల్సినటువంటి సరుకు దాదాపు 2 నెలల వరకు కూడా కావాల్సినటువంటి పెట్రోల్ దేశంలో నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ప్రజలు భయానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల బంకులకు సంబంధించి ఎవరైతే బంకులు అటు డీజిల్, పెట్రోల్ ని కొనుగోలు చేస్తారో వారంతా కూడా ఆ కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం కూడా నిధులు అంటే ఒకేసారి పెట్రోల్ తమ బంకుకు వచ్చినటువంటి ఒకేసారి కంపెనీలకు చెల్లించాలి. ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి క్రమంలో వారంతా కూడా మొత్తం డబ్బులు చెల్లించని క్రమం ఉంది. ఆ క్రమంలోనే కొంత ఆఫ్ పేమెంట్ చేస్తున్నారు.
దాంతో అటు ఆయిల్ కంపెనీలన్నీ కూడా బంకులకు పెట్రోల్ ని సరఫరా చేయడానికి ముందుకు రావట్లేదు. ఈ క్రమంలోనే అటు యాజమాన్యులంతా కూడా డబ్బులు చెల్లించని క్రమంలో పెట్రోల్ డీజిల్ నిలిచిపోయింది. దీంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు. ఎక్కడైతే ఆ బంకులకు నో స్టాక్ అని పెట్టారో అక్కడికి వచ్చినటువంటి వాహనదారులంతా కూడా ఈ పక్కనే ఉన్నటువంటి బంకులకు వెళ్తున్నారు. దీంతో ఆయా బంకులు వాహనదారులతోటి కిక్కిరిసిపోయిన సందర్భాలు నిన్నటి నుంచి కనిపిస్తున్నాయి. ఇంకా ఇది కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా అటు వాహనదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీని మీద ఇప్పటికే ఆయిల్ కార్పొరేషన్ సంస్థ స్పందించింది. అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం స్పందించినప్పటికీ కూడా వాహనదారులు మాత్రం భయం పోవట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అట్లున్నాయి. యుద్ధం ముగుస్తుందని భావిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా యుద్ధం ముగింపుకు ఎక్కడ రావడం లేదు. దీంతో ఇంకా ఈ కొరత ఏర్పడుతుంది. భవిష్యత్తులో తమ అవసరాల కోసం ఎటన్నా వెళ్లాలనుకున్నా కూడా పెట్రోల్ లేకుంటే ఎటు కదలలేని పరిస్థితి ఉంటుంది కనుక ముందుగానే అటు బండ్లో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటూనే అటు క్యాన్లు వాటర్ బాటిళ్లలో కూడా భారీగా కూడా పెట్రోల్ ని స్టాక్ పెట్టుకోవడం కోసం వాహనదారులు తంటాలు పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే భారీగా కూడా క్యూ లైన్లు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు డీజిల్ కొరతకు సంబంధించి రవాణా వ్యవస్థ మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిత్యావసర ధరలకు సంబంధించి పెద్ద ఎత్తున పెరిగాయి. వంట నూనె ధరలు, అటు గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఉప్పు, పప్పు, కూరగాయల ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమం అయితే కనిపిస్తా ఉంది. డీజిల్ కొరత నేపథ్యంలో అటు లారీ యజమానులు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. అక్కడి నుంచి రావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి సరుకులంతా కూడా నిలిచిపోయినటువంటి పద్ధతి కనిపిస్తా ఉంది. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రము చాలా కఠినమైనటువంటి పరిస్థితులు దేశం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ పెట్రోల్ అనేది కొంత సమస్యగా మారింది. అటు ప్రభుత్వాలు స్పందించినప్పటికీ కూడా ఇటు ప్రజలు, వాహనదారులు మాత్రం ఆగడం లేదు. పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. గంటల తరబడి కూడా పెట్రోల్ కొట్టించుకోవడం కోసం, పెట్రోల్ ని నిల్వ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి తరుణంలో అసలైన ఎవరైతే నిజంగా పని ఉండి బయటికి వెళ్తారో వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేటువంటి సమయంలో పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. మరోపక్క రోజువారీగా పనులు చేసుకోవడం, అటు ఫుడ్ డెలివరీలు చేసేవారు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారంతా కూడా ఆ పెట్రోల్ బంకుల్లోనే ఆగిపోవడం వల్ల తమ పనులకు కూడా ఇబ్బంది కలుగుతుంది అనేది ఆయా వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదన. మొత్తానికి ఈ పెట్రోల్, డీజిల్ కొరత అనేది దేశాన్ని ఒక కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే లాక్డౌన్ పరిస్థితులు ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి అనేది కూడా వాహనదారుల్లో ఆందోళన కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ కొరత లేదని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ అంశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి సందర్భాలు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. కోటికి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో అటు అనేక బంకులు కూడా కొన్ని నో స్టాక్ బోర్డులు పెట్టాయి. దీంతో పెట్రోల్ కోసము చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.